హాయ్ అండి. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సాల్ట్ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు వంకాయలు పొడువులో కట్ చేసుకోవాలి. ఇవి నల్లబడకుండా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. కట్ చేసుకొని సైడ్కి పెట్టేసి ఇప్పుడు టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి. టమాటోస్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఆనియన్స్, మిర్చి, ఇప్పుడు 1.5 పావు ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కరివేపాకు వేసుకోవాలి. పోపు అనేది గోలింది కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. పసుపు, ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు వేసుకుందాం. వంకాయలు వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసి టమాటాస్ కూడా వేసుకుందాం. టమాటాలు కూడా ఉడకాలి కదండి. ఇప్పుడు కొంచెం వంకాయలు గోలాలి కదా, క్యాప్ పెట్టేసుకుందాం. ఒకసారి కలుపుకొని కారం వేసుకుందాం. కారం సరిపడా, సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను ఎసరు వేయకుండా డైరెక్ట్ ఫ్రైకే కాబట్టి వాటర్ వేయట్లేదు. చూడండి, దగ్గరికి వచ్చింది కదా కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కర్రీ దగ్గరికి వచ్చింది కదా, బాగా మంచిగా ఫ్రై లాగా. గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ చపాతీలకును వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. వంకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సల్లా బ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.